హాయ్ గైస్, వెల్కమ్ టు ఇట్స్ మీ యోస్ నవ్య ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గో అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా పేరు నవ్య అండ్ ఇది మా బావ పెళ్ళి సిరీస్ అన్నమాట. ఇంకా ఆ రోజు పెళ్ళి అయిన నెక్స్ట్ డే ఇక్కడ కంకటాలు తీస్తున్నారన్నమాట. కంకటాలు అంటే ఏ షాప్ పేరు కాదండి, అదొక ట్రెడిషన్ ఫాలో అవుతాం మేము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని తీసుకొచ్చి గేమ్ ఆడిపిస్తారు. కుండలు పెట్టి, కుండల్లో పసుపు నీళ్ళు పెట్టి పసుపు నీళ్ళకి తోరణాలు కడతారు. ఇందాక ఆ తోరణాలే నేస్తున్నారు స్టార్టింగ్లో, వీడియో స్టార్టింగ్లో పీటలు వేసి ముగ్గేసి కూర్చోబెడతారు. అండ్ ఇక్కడ అదే చేస్తున్నారు, అబ్బాయి పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని తీసుకొచ్చి ఫస్ట్. ఇప్పుడు మీరు చూస్తారు కదా, మీకు ఒక ఐడియా వస్తుంది. నేను కూడా ఫస్ట్ టైం చూడడం. ఇంకా మా ఫోటోగ్రాఫర్ చూడండి ఎంత డెడికేషన్, కూర్చుని మరీ ఫోటోలు తీసేస్తుంది. అంత డెడికేషన్. నిజంగా మా మనీషాక ఫోటోలు చాలా బాగా తీస్తుంది. ఇంకా ప్రీవియస్ వ్లాగ్స్లో ఫోటోలు అన్నీ తను తీసినాయే. ఇంకా అక్కడ గేమ్ ఆడిపిస్తున్నారన్నమాట. ఇలా గోల్డ్ సిల్వరు మనీ వేసి తీపిస్తారు. అలా 3 times తీపిస్తారు. మీకు ఇక్కడ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఏదో కష్టపడి ఆడుతున్నారు. అలా 3 times ఆడిపిస్తారు. అలా 3 times ఆడిపించి ఎవరు ఎక్కువ వర్త్ ఉన్నాయి తీస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు మాట చెల్లుద్ది అని నమ్ముతారన్నమాట. ఇక్కడ అదే జరుగుతుంది. మా బావ వదిలేస్తున్నాడు కావాలని అని ఏడిపిస్తున్నారు వాళ్ళంతా. ఇంకా ఇది అయిపోయిన తర్వాత పెళ్ళిలో కట్టిన తోరణాలు అవి ఇప్పుతారన్నమాట, బాస్కముని. ఇలా ఎంతమంది చేస్తారో తెలియదు కానీ మాకు ఈ ఈవెంట్లో చేస్తారు. నాకు కూడా చాలా వెరైటీగా కొత్తగా ఉంది. ఎందుకంటే అబ్బాయిల పెళ్ళి ఎవరిది ఇప్పటి వరకు చూడలేదు అన్నమాట. మా శ్రావణక్క, భవనక్క, అశ్వినక్క అయ్యాయి కానీ వాళ్ళందరూ అమ్మాయిలు కదా. అమ్మాయిల పెళ్ళి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, అబ్బాయిల పెళ్ళి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది కదా. ఇంకా ఫస్ట్ టైం అబ్బాయి పెళ్ళి మేము చూడడం వల్ల నాకు కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈ వీడియోస్ పుణ్యమా అంట ప్రతిదీ చూస్తున్నాను, లేకపోతే నేను వెళ్ళి ఇంక నా పని నేను చేసుకునేదాన్ని అన్నమాట. ఇక్కడ అదే జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మేమందరం ఫుల్గా ఎంజాయ్ చేసాము. మీకు ఏం చేసా ఏంటో మీకు అప్కమింగ్ చూసేటప్పుడు వస్తుంది అన్నమాట. ఇంకా కాసేపటికి బాస్కం కూడా ఇప్పేస్తున్నారన్నమాట. ఇక్కడ అదే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏమవుతుందో మీరు చూద్దురుగా నాగండి. కాసేపటికి ఇంకా పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి హారతి ఇచ్చేసి లేపేస్తున్నారన్నమాట. మా అమ్మ మా అక్క ఇంకా బెదిరిస్తున్నారు, డబ్బులు వేయాలి, ఎక్కువ డబ్బులు వేయకపోతే బాగోదు అని చెప్పేసి ఇంకా హారతి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మీరు అప్కమింగ్ దాంట్లో ఒక ట్విస్ట్ చూస్తారు చూడండి, అంటే ఇలా కూడా చేస్తారా అని. ఇంక ఇక్కడ హారతి ఇచ్చాక మా బావ ఎంత వేసాడు అనుకుంటున్నారు, గెస్ చేయండి, మీకే చూస్తే అర్థం అవుతులేండి. ఇంకా వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. ఇంకా అయిపోయిన తర్వాత వదిన ఆడపడుచు తోరణాలు ఇప్పుకుంటారు అన్నమాట. తోరణాలు కడతారు, వాటికి కట్టినవి ఇద్దరు ఆపోజిట్, ఒకరు కట్టినవి ఇంకొకరు ఇప్పుతారు అన్నమాట. అక్కడ అదే జరుగుతుంది. ఇంకా మా అమ్మ అత్తమ్మ ఇప్పుకుంటున్నారన్నమాట. వదిన ఆడపడుచులు అవుతారు వాళ్ళు. అందుకే ఇంకా అది ఇప్పుకున్న తర్వాత వదిన ఆడబడుచులు కూడా ఆడతారు ఈ గేమ్. ఇది అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయిపోయిన తర్వాత కంకటాలు ముందు కడతారండి పెళ్ళి ముందు. ఇంకోండి ఇక్కడ వాళ్ళిద్దరూ ఆడుతున్నారన్నమాట, మా అమ్మ అత్తమ్మని. ఇంక మా అమ్మ గెలిచినట్టుంది. అలా 3 times ఆడిపిస్తారు. ఇవి ఏంటంటే ముందు కట్టుకుంటారు, పెళ్ళికి ముందు కట్టుకుని పెళ్ళి తర్వాత ఇప్పుకుంటారు ఈ కంకణాలని. కొద్దిగా డిఫరెంట్గానే ఉండొచ్చు మీ అందరికీ. ఇంకా మా అక్కంట పెళ్లి టైంలో గెలవలేదంట, అందుకు ఇప్పుడు ఆడుతుంది మళ్ళీ. ఎంత క్రేజీగా చూడండి. మళ్ళీ ఎంకరేజ్ చేయాలంట ఆమెకి. అరే ఎంకరేజ్ చేయండి రా. మళ్ళీ దొంగాట ఆడుతుంది చూడండి ఫ్రెండ్స్. రెండో చేయి పెట్టకూడదు, గేమ్ రూల్ అది. మా అక్కేమో రెండో చేయి పెట్టేసి గిల్లేసి గిచ్చేసి ఎలాగైనా గెలిచేయాలి అన్న ఆరాటంతో చూడండి. ఆవేశం చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆబ్వియస్లీ మా అక్క చూడండి నెక్స్ట్ సెకండ్ టైం. ఇప్పుడు చూడండి అసలైన మా అక్క రియాక్షన్ కనబడుతుంది మీ అందరికి. మా అక్క ఎంత డెడికేషన్తో గేమ్ ఆడుతుందో. చూడండి ఎంత ఎగ్జైట్ అవుతుందో, చాలా ఎగ్జైట్ అవుతుంది గేమ్ గెలిచినందుకు. దాన్ని అయిపోయాక ఇంకా కాలుగళ్ళు అంటే తడుపుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి. ఫుల్ మేమైతే పిచ్చి కుక్కల్లా 2 గంటలు తడుపుకున్నామండి. అంటే మీ అందరికి కొద్దిగా డిఫరెంట్గా అనిపించచ్చు. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన కాలుగళ్ళు అంటే మొత్తం అంతా నాకు తెలియదు కానీ ఇది ఒక్కటే తెలుసండి.
అయిపోయాక తడుపుకుంటాం మేము కూర్చుని అని. ఇంకా ఘోరంగా రోడ్డు మీద ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అన్నీ చూసుకోకుండా ఇంకా మా బావ చూడండి ఎలా కూర్చుని పోయించేసుకుంటున్నాడో నీళ్ళు. ఇంకా ఘోరంగా మా తమ్ముడు తెచ్చి టబ్బుతో పోసేసాడు. ఇంకా పోసేసిన తర్వాత మేము ఇంకెళ్ళి ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయ్యే టైంకి ఇక్కడ అడివేడి పెడుతున్నారన్నమాట. ఇక్కడ అడివేడి తీస్తున్నారు. ఇది 14 అడివేడో ఎన్నో కానీ ఇలా కుండలు పెట్టి దీపాలు పెడతారు. అందులో అత్తెసరు అరటిపళ్ళు పెడతారు లోపల. మీ సైడ్ ఉంటుందో ఉండదో తెలియదు కానీ ప్రీవియస్ మా అక్క బ్లాగ్స్ చూసిన వాళ్ళు కూడా తెలుసు. యాక్చువల్లీ నేను అందులో కూడా పెట్టాను ఈ అడివేడి అన్నది. ఇంకా ఇక్కడ అడివేడే చేస్తున్నారన్నమాట దీపాలు అవి పెట్టి. ఇంకా మా నాన్నమ్మలో నేను వీడియో తీస్తున్నానంటే ఎలా పోజెత్తున్నారో చూడండి ఒకసారి. అసలు పెళ్ళిలో అందరూ వీడియో తీస్తున్నామంటే రెడీ టు పోజ్ అన్నమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత మేమంతా బిర్యానీ తిన్నాము. చాలా రోజులు అయింది చికెన్ బిర్యానీ తిని. అందుకే అందరం కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. బాయ్ గైస్.